శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్జత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అరణ్యకాండము 47వ సర్గము. సీతాదేవి తనను గురించియు తన భర్తయగు శ్రీరాముని గురించియు తెలిపి తన వనవాస కారణములను రావణునకు వివరించుట. తనకు పట్టపురాణివై హాయిగా సుఖింపుమని రావణుడు ఆమెను ప్రలోభపెట్టుట. సీతాదేవి అందులకు తిరస్కరించుచు శ్రీరాముని ముందు అతనిని కొరగాని వానినిగా వర్ణించుట. రావణేన తు వైదేహి తదా పృష్టా జిహీర్షత పరివ్రాజ కలింగేన సశంసాత్మానమంగన. సీతాదేవిని అపహరింపదలచి సన్యాసి వేషములో వచ్చిన రావణుని ప్రశ్నలకు సమాధానముగా ఆ రామపత్ని తనను గూర్చి ఇట్లు చెప్పదొడంగెను. బ్రాహ్మణశ్చాతిథిశ్చాయం అనుక్తో హి సపేత మాం ఇది ధ్యాత్వా ముహూర్తం తు సీతా వచనమబ్రవీత్. ఈ వచ్చినవాడు బ్రాహ్మణుడు, పైగా అతిథి, ఆయనకు ప్రత్యుత్తరమీయనిచో శపించునో ఏమో అని క్షణకాలము ఆలోచించి సీతాదేవి ఇట్లు నుడివెను. దుహితా జనకస్యాహం మైథిలస్య మహాత్మనః సీతా నామ్నాస్మి భద్రం తే రామభార్య ద్విజోత్తమ. ఉషిత్వా ద్వాదశ సమా ఇక్ష్వాకూనాం నివేశనే భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. తతస్త్రయోదశే వర్షే రాజా మంత్రయత ప్రభుః అభిషేచ ఇతుం రామం సమేతో రాజమంత్రిభిః. బ్రాహ్మణోత్తమ, నీకు మేలగుగాక. మిథిలానగర ప్రభు అయిన మహాత్మునకు జనక మహారాజు యొక్క కుమార్తెను నేను. నా పేరు సీత, శ్రీరాముని భార్యను. నా వివాహానంతరము ఇక్ష్వాకు వంశజుల రాజధాని అయిన అయోధ్యలో ఏ లోటు లేకుండా మనుష్యులకు సహజములైన వివిధ సుఖభోగములను అనుభవించుచు 12 సంవత్సరములు గడిపితిని. 13వ సంవత్సరమున దశరథ మహారాజు శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని గావించుటకై ముఖ్య సచివులతో మంత్రాలోచన చేసెను. భుంజానా అమానుషాన్ భోగాన్ అని పదచ్ఛేదము చేసినచో, అమానుషములు అనగా మానవాతీతములు దివ్యములు, అమానుష భోగములు అనగా దివ్య భోగములు, మా దాంపత్య జీవన సుఖములు ప్రాకృతములుగావు దివ్యములు అని అర్థము. తస్మిన్ సంభ్రియమానే తు రాఘవస్యాభిషేచనే
కైకేయీ నామ భర్తారం ఆర్యాసా యాచతే వరం ప్రతిగృహ్యతు కైకేయీ స్వసురం సుకృతేన మే మమ ప్రవ్రాజనం భర్తు భరతస్యాభిషేచనం ద్వావయాచత భర్తారం సత్యసంధం నృపోత్తమం. శ్రీరాముని యొక్క పట్టాభిషేక సన్నాహములు జరుగుచుండగా మా అత్తగారైన కైకేయి తన భర్త అయిన దశరథ మహారాజును వరములనడిగెను. ఆ కైకేయి లోగడ తన భర్తకు తాను నడిచిన ఉపకారమును అందులకు ప్రతిఫలముగా నాడు అతడిచ్చేదనన్న వరములను జ్ఞప్తికి తెచ్చెను. సత్యసంధుడైన ఆ మహారాజు ఆ వరములను తప్పక ఇచ్చేదను అని శపథము చేసెను. అప్పుడామె శ్రీరాముని వనములకు పంపుము, నా కుమారుడైన భరతునకు పట్టాభిషేకము జరిపింపుము అని మామగారిని 2 వరములను కోరెను. నాద్య భోక్షే నచ స్వప్సే న పాస్యే చ కథంచన ఏషమే జీవితస్యాంతో రామో యద్యభిషిచ్యతే ఇది బ్రువాణాం కైకేయీం స్వసురోమేష మానదః అయా చతార్థైరన్వర్థైః నచ యాచ్యాం చకారస. శ్రీరాముడు పట్టాభిషిక్తుడైనచో నేను అన్నపానములను ముట్టను, నిద్రించను, ఏదో ఒక విధముగా నా ప్రాణమును త్యజింతును అని పలికెను. అప్పుడు ఉదారుడైన మామగారు ఆ వరములకు మారుగా అమూల్యములైన రత్నాభరణాదులను కోరుకొనుము అని అభ్యర్థించెను. అందులకు ఆమె సమ్మతింపలేదు. మమ భర్త మహాతేజ వయసా 25 18 హి వర్షాని మమ జన్మని గణ్యతే. మిగుల పరాక్రమశాలియగు నా భర్త యొక్క అప్పటి వయస్సు 25 సంవత్సరములు, నా వయస్సు 18 సంవత్సరములు. రామేతి ప్రథితో లోకే గుణవాన్ సత్యవాన్ శుచిః విశాలాక్షో మహాబాహు సర్వభూత హితేరతః. సద్గుణ సంపన్నుడు, సత్యవచనుడు, పరమ పవిత్రుడు, విశాలమైన నేత్రములు గలవాడు, గొప్ప బాహుబల శోభితుడు, సకల ప్రాణుల హితమును కోరేవాడు అయిన కోరువాడు అని శ్రీరాముడు ఈ లోకమున వాసిగాంచెను. కామార్తస్తు మహాతేజాః పితా దశరథ స్వయం కైకేయ్యాః ప్రియ కామార్థం తం రామం నాభ్యషేచయత్. శ్రీరామునకు తండ్రి అయిన దశరథుడు మహాతేజస్వి, కైకేయిని సంతోషపరచుటకై తహతహపడుచుండువాడు. అందువలన కైకేయికి ప్రియమును గూర్చుటకై అతడు రాముని పట్టాభిషేకమును ఆపివేశెను. అభిషేకాయ తు పితుః సమీపం రామమాగవతం కైకేయీ మమ భర్తారం ఇచ్చువాచ ధృతం వచః. అభిషేక సందర్భమును పురస్కరించుకొని శ్రీరాముడు తండ్రి కడకు విచ్చేసెను. అప్పుడు కైకేయి ఆయనతో ఏమాత్రము జంకు గొంకు లేకుండా ఇట్లనెను: తవ పిత్రా సమాజ్ఞప్తం మమేదం శృణు రాఘవ భరతాయ ప్రదాతవ్యం ఇదం రాజ్యం అకంటకం త్వయా హి ఖలు వస్తవ్యం నవవర్షాని పంచచ వనే ప్రవ్రజ కాకుత్స పితరం మోచయానృతాత్. ఓ రామా, నేను నుడువుచున్న మీ తండ్రి గారి ఆదేశమును వినుము. నిష్కంటకమైన ఈ కోసల రాజ్యాధికారమును భరతునకు అప్పగింపవలెను. నీవు 14 సంవత్సరములు వనవాసము చేయవలెను. కనుక ఓ రామా, నీవు వెంటనే వనములకు బయలుదేరుము. మీ తండ్రిని సత్యసంధునిగా చేయము. తదేత్యుక్త్వా చ తాం రామః కైకేయీం అకుతో భయః చకార తద్వచస్తస్య మమ భర్త దృఢవ్రతః. అంతట శ్రీరాముడు రాజ్యమును వీడి వనవాసము చేయుటకు ఏమాత్రము వెనుకాడని వాడై ఆ కైకతో అట్లే అని పలికెను. పిమ్మట దృఢ నిశ్చయము గల నా భర్త ఆమె మాటలను తలదాల్చి వనములకు వచ్చెను. దద్యాన్న ప్రతిగృహ్ణీయాత్ సత్యం బ్రూయాన్న చానృతం ఏతద్ బ్రాహ్మణ రామస్య ధ్రువం వ్రతమనుత్తమం. ఓ బ్రాహ్మణుడా, ఒకరికి ఇచ్చిన దానిని తిరిగి స్వీకరింపరాదు, అబద్ధమాడరాదు, సత్యమునే పలుకవలెను, ఎట్టి పరిస్థితుల్లోనైనను వీటిని తప్పక పాటింపవలెను అనున్నది శ్రీరాముని పరమాదర్శము. తస్య భ్రాతా తు ద్వైమాత్రో లక్ష్మణో నామ వీర్యవాన్ రామస్య పురుషవ్యాఘ్రః సహాయః సమరేరిహ. స భ్రాతా లక్ష్మణో నామ ధర్మచారీ దృఢవ్రతః అన్వగచ్చత్ ధనుష్పాణిః ప్రవ్రజంతం మయా సహ జటీ తాపసరూపేణ మయా సహ సహానుజః ప్రవిష్టో దండకారణ్యం ధర్మనిత్యో జితేంద్రియః. అతని తమ్ముడైన లక్ష్మణుడు 2 తల్లుల అనగా కౌసల్య సుమిత్రుల ముద్దుల కొడుకు. అతడు మిగుల పరాక్రమశాలి, పురుష శ్రేష్ఠుడు, రణరంగమున అరివీరులను హతమార్చుటలో తిరుగులేనివాడు. అతడు శ్రీరామునకు కుడి భుజము, ధర్మాత్ముడు, దృఢవ్రతుడు. ధనుర్ధారి అయిన లక్ష్మణుడు నా వలనే శ్రీరాముని అనుసరించి వచ్చెను. నేను లక్ష్మణుడును అతని వెంటరాగా జితేంద్రియుడు, ధర్మనిరతుడు అయిన శ్రీరాముడు తాపసి వేషములో జటాధారి అయి ఈ దండకారణ్యమున ప్రవేశించెను. తే వయం ప్రచ్యుత రాజ్యాత్
కైకేయ్యాస్తు కృతేత్రయః విచరామ ద్విజశ్రేష్ఠ వనం గంభీరమోజస సమాశ్వస ముహూర్తం తు సఖ్యం వస్తు మిహత్వయా ఆగమిష్యతి మే భర్త వన్యమాదాయ పుష్కలం. ఓ బ్రాహ్మణోత్తమ, కైకేయి తృప్తి కొరకై మేము ముగ్గురము రాజ్యమును వీడి ఈ కీకారణ్యములలో బల సహాయముతో మసలుచుంటిమి. ఈ పవిత్ర ప్రదేశమున నీవు కొంత తడువు విశ్రాంతి తీసుకునుము. నా భర్త సమృద్ధిగా కందమూల ఫలములను తీసుకొని రాగలడు. సత్వం నామ చ గోత్రం చ కులం చాచక్ష్వ తత్వతః ఏకశ్చ దండకారణ్యే కిమర్థం చరసి ద్విజ. ఓ విప్రుడా, పూర్వాశ్రమములో నీ పేరేమి, గోత్రమేమి, ఏ యూరివాడవు, ఒంటరిగా ఈ దండకారణ్యమున సంచరించుటకు కారణమేమి తెలుపుము. ఏవం బ్రువంత్యాం సీతాయాం రామపత్న్యాం మహాబలః పృచ్యువాచోత్తరం తీవ్రం రావణో రాక్షసాధిపః. శ్రీరాముని ధర్మపత్ని అయిన సీతాదేవి ఇట్లు నుడువగా, మహాబలశాలియు రాక్షసులకు ప్రభువు అయిన రావణుడు తీవ్రస్వరముతో ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చెను. ఏన విత్రాసితాలోకా సదేవా సురపన్నగాః అహం తు రావణో నామ సీతే రక్షో గణేశ్వరః. ఓ సీత, నా పేరు రావణుడు, నేను రాక్షసరాజును. దేవతలు, అసురులు, నాగులు మొదలగు సమస్త లోకముల వారును నాకు భయపడుదురు. త్వాంతు కాంచన వర్ణాభాం దృష్ట్వా కౌసేయవాసినీం రతిం స్వకేషు దారేషు నాదిగచ్చామ్యనిందితే బహ్వీనాం ఉత్తమ స్త్రీణాం ఆహృతానాం ఇతస్తతః సర్వాసామేవ భద్రంతే మామాగ్రమహిషీ భవ. లంకానామ సముద్రస్య మధ్యే మమ మహాపురి సాగరేణ పరిక్షిప్త నివిష్టా నగమూర్ధని తత్ర సీతే మయా సార్ధం వనేషు విహరిష్యసి న చాస్యారణ్యవాసస్య స్పృహయిష్యసి భామిని. పంచదాస్యః సహస్రాణి సర్వాభరణభూషితాః సీతే పరిచరిష్యంతి భార్యా భవసి మే యది. ఓ సుందరి, పట్టు వస్త్రములను ధరించి మేలిమి బంగారు కాంతితో విరాజిల్లుచున్న నిన్ను చూచినది మొదలుకొని నా భార్యలపై నాకు మనసు పోకున్నది. నేను వివిధములగు ప్రదేశములలో గల పెక్కుమంది సుందరీమణులను అపహరించి తీసుకొని వచ్చి తిని నన్ను పతిగా స్వీకరించినచో నీవు పట్టమహిషివి కాగలవు. అప్పుడు వారందరూ నిన్ను సేవింతురు. సముద్ర మధ్యమున గల త్రికూటగిరిపై విలసిల్లడి లంకా మహానగరము నా రాజధాని. దాని చుట్టూను గల సాగరము దానికి అగర్తయై విలసిల్లుచున్నది. ఓ సీత, అచట నాతో కూడి వనములలో విహరింపగలవు. ఓ భామిని, నీవు ఆ వైభవములకు అలవాటు పడిన పిమ్మట ఈ అరణ్యవాస విషయమునే తలంపవు. నీవు నా భార్యవైనచో వివిధములకు ఆభరణములను అలంకరించుకొనిన 5,000 మంది దాసీలు నీకు పరిచర్యలు చేయుదురు. రావణేనైవ ముక్తాతు కుపితా జనకాత్మజ ప్రత్యువాచ నవద్యాంగి తమనాదృత్య రాక్షసం. పరమ పతివ్రత అయిన జానకి రావణుని పలుకులకు మండిపడి అతనిని తృణీకరించుచు ఇట్లు ప్రత్యుత్తరమునిచ్చెను. మహాగిరి మివాకంప్యం మహేంద్ర సదృశం పతిం మహోదధి మివాక్షోభ్యం అహం రామ మనువ్రత సర్వలక్షణ సంపన్నం న్యగ్రోధ పరిమండలం సత్యసంధం మహాభాగం అహం రామ మనువ్రత మహాబాహుం మహోరస్కం సింహ విక్రాంతగామినం నృసింహం సింహ సంకాశం అహం రామ మనువ్రత. పూర్ణచంద్రాననం రామం రాజవత్సం జితేంద్రియం పృథుకీర్తిం మహాత్మానం అహం రామ మనువ్రత. నా పతి అయిన శ్రీరాముడు మేరు నగరధీరుడు, పరాక్రమమున మహేంద్రతుల్యుడు, మహాసముద్రము వలె గంభీరుడు, సర్వశుభలక్షణ సంపన్నుడు, మహావటవృక్షము వలె ఎల్లరకును నీడనిచ్చి ఆదుకొనిడివాడు, సత్యవాక్ పరిపాలకుడు, మహానుభావుడు, మహాభుజశాలి, విశాలమైన వక్షస్థలము గలవాడు, సింహము వలె ఠీవిగా నడుచువాడు, పురుషోత్తముడు, సింహ పరాక్రముడు, నిండు చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గలవాడు, మహారాజకుమారుడు, జితేంద్రియుడు, గొప్ప పేరు ప్రతిష్టలు గలవాడు. నేను అట్టి మహాత్ముని ధర్మపత్నిని. సర్వకాల సర్వావస్థలయందును ఆయనను అనుసరించుటయే నా వ్రతము. త్వం పునర్జంబుకః సింహీం మామిచ్చసి సుదుర్లభాం నాహం సఖ్యా త్వయా స్పృష్టం ఆదిత్యస్య ప్రభాయధా పాదపాన్ కాంచనాన్ నూనం బహూన్ పశ్యసి మందభాక్ రాఘవస్య ప్రియాం భార్యం యస్త్వమిచ్చసి రావణ క్షుదితస్య హి సింహస్య మృగశత్రో స్తరస్వినః ఆసీవిషస్య చ వదనాత్
దంష్ట్రామాదాతుమిచ్చసి మందరం పర్వతశ్రేష్టం పానినా హర్తుమిచ్చసి కాలకూటం విషం పీత్వా స్వస్తిమాన్ గంతుమిచ్చసి అక్షిసూచ్యా ప్రమృజసి జిహ్వయా లేక్షిచ క్షురం రాఘవస్య ప్రియాం భార్యం యోధిగంతుం త్వమిచ్చసి. నేను ఆడు సింహమును, ఎవ్వరికిని అందను. నన్ను ఆశించుచున్న నీవు ఒక నక్కవు. సూర్యకాంతిని పట్టుకొనలేనట్లు నన్ను నీవు తాకజాలవు. మందభాగ్యుడ అనగా దురదృష్టవంతుడు లేక ఆయువు మూడినవాడు పెక్కు బంగారు వృక్షములకై ఆశపడుచుండును. అట్లే రఘువీరుని ప్రియభార్యనైన నన్ను నీవు ఆశించుచుంటివి. చావు దగ్గర పడియే నీవిట్లు కోరుకొనుచుంటివి. సకల మృగములను హతమార్చడి పరాక్రమము కలిగి ఆకలితో నకనకలాడుచున్న సింహము యొక్క నోటిలోని కోరలను, ఆకలిగొన్న ఒడుపుగల విషసర్పము యొక్క నోటిలోని కోరలను పొందగోరుచున్నావు. పర్వతములలో శ్రేష్టమైన మందరగిరిని చేతితో పిండి చేయగోరుచున్నావు. ప్రాణములను తీయునట్టి కాలకుట విషమును త్రాగి సుఖముగా నుండగోరుచున్నావు. సూదితో కంటిని తుడుచుకొనుటకు ప్రయత్నించునట్లును, కత్తి పదును నాలుకతో నాకుచూ తెలుసుకొనుటకు యత్నించినట్లును శ్రీరామునికి ప్రియభార్యనైన నన్ను నీవు పొందగోరుచున్నావు. అవసజ్య శిలాం కంఠే సముద్రం తర్తుమిచ్చసి సూర్యాచంద్రమసౌచోభౌ పానిభ్యాం హర్తుమిచ్చసి యో రామస్య ప్రియాం భార్యాం ప్రదర్శయితుమిచ్చసి. మెడకు ఒక పెద్ద బండను కట్టుకొని సముద్రమును ఈదదలిచినట్లు సూర్యచంద్రులు ఇద్దరినీ చేతులతో పట్టుకొనుటకు యత్నించినట్లుగాను శ్రీరాముని ప్రియభార్యనైన నన్ను దలుచుచున్నావు. అగ్నిం ప్రజ్వలితం దృష్ట్వా వస్త్రేనా హర్తుమిచ్చసి కళ్యాణ వృత్తాం రామస్య యో భార్యాం హర్తుమిచ్చసి అయోముఖానాం శూలానాం అగ్రే చరితుమిచ్చసి రామస్య సదృశీం భార్యాం యోధిగంతుం త్వమిచ్చసి. మండుచున్న అగ్నిని వస్త్రమున మూటగట్టబూనినట్లు సన్మార్గమున సాగిపోవు శ్రీరామ పత్నిని హరింపగోరుచున్నావు. పదునుదేలియున్న ఇనుప శూలములపై నడువ దలిచినట్లు అన్ని విధములుగా రామునకు తగిన భార్యనైన నన్ను పొందగోరుచున్నావు. యదంతరం సింహశృగాలయోర్వనే యదంతరం స్యంది నికాసముద్రయో సురాగ్రయసౌ వీరకాయోర్యదంతరం తదంతరం వై తవరాగవస్య చ యదంతరం కాంచన సీసలోహయో యదంతరం చందనవారి పంకయో యదంతరం హస్తి బిడాలయోర్వనే తదంతరం దాశరథేస్తవైవ చ యదంతరం వాయసవైనతేయో యదంతరం మద్గుమయూరయోరపి యదంతరం సారస గృద్రయోర్వనే తదంతరం దాశరథేస్తవైవ చ. వనమునందు సింహమునకును నక్కకును సముద్రమునకును పిల్ల కాలువకను అమృతమునకును బియ్యపు కడుగు నీటికిని మధ్యగల అంతరము రామునకును నీకును మధ్యగలదు. లోహములలో బంగారమునకు సీసమునకును మంచి గంధమునకును బురదకును ఏనుగునుకును పిల్లికిని గల తారతమ్యమే శ్రీరామునకును నీకును మధ్యగలదు. గరుత్మంతునకును కాకికిని నెమలికిని నీటి కాకికిని హంసకును గ్రద్దకును గల అంతరమే శ్రీరామునకును నీకును మధ్యగలదు. తస్మిన్ సహస్రాక్ష సమప్రభావే రామే స్థితే కార్ముక బాణపానౌ హృతాపి తేహం నజరాం గమిష్యే వజ్రం యథా మక్షికయా వగీర్ణం. విష్ణు పరాక్రముడైన శ్రీరాముడు ధనుర్బాణములను చేతధరించినంత వరకును ఈగ వజ్రమును బియ్యపు గింజనుగా భావించి మృంగినచో అది దానికి జీర్ణము కానట్లు నీవు నన్ను అపహరించినను నేను నీకు వశముగాను. వజ్రమును మింగిన ఈగ చచ్చిపోవునట్లు నన్ను అపహరించినచో నీకు మరణమే శరణ్యము. ఇతీవ తద్వాక్యమద్దుష్టభావ సుదృష్టముక్త్వా రజనీచరం తం గాత్ర ప్రకంప వ్యధితా బభూవ వాతోద్ధతా సా కదలీవ తన్వి. పరమ పవిత్ర భావములు గల సీతాదేవి దృఢనిశ్చయముగలదై నిర్భయముగా రావణునితో ఇట్లు పలికిన పిమ్మట ఆమె శరీరము గాలి దెబ్బకు అరటి చెట్టు వలె కంపించెను. తాం వేపమానాముపలక్ష్య సీతాం స రావణో మృత్యు సమప్రభావః కులం బలం నామ చ కర్మ చ స్వం సమాచచక్షే భయకారణార్థం. భయముతో వణికిపోవచున్న ఆ సీతాదేవిని చూచి మృత్యుదేవతతో సమానమైన ప్రభావము గల రావణుడు ఆమెను ఇంకనూ భయం ఆమెకు
ఇంకను భయమును గూర్చుటకై తన రాక్షస జాతిని గూర్చియు తన పరాక్రమమును గురించియు తన దుష్కృత్యములను గూర్చియు వివరింప మొదలిడెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే సప్తచత్వారింశः సర్గः. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండమునందు ఇది 47వ సర్గము.